అభివృద్ధి చెందుతున్న దేశాలపై పేద దేశాలపై ఆధిపత్యం కోసం చైనా మళ్లీ విషం కక్కుతోంది. డబ్బుల అవసరాన్ని ఆయుధంగా వాడుకుంటూ పేద దేశాలను తన గుప్పెట్లో పెట్టుకునే కుట్రలు చేస్తోంది. ఇటీవల విడుదలైన ఓ నివేదికలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుల పేరుతో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతో పాటు పేద దేశాలకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆయా దేశాల సహజ వనరులను కొల్లగొడుతోంది డ్రాగన్ కంట్రీ. మొత్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద రుణదాతగా నిలవాలన్న చైనా తాపత్రయం ఇప్పుడు పేద దేశాల పాలిట శాపంగా మారింది. చైనా గత 10 ఏళ్లుగా ఏ విధంగా ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుందో ఆస్ట్రేలియన్ థింక్ ట్యాంక్ లోవి ఇన్స్టిట్యూట్ కళ్లకు కట్టినట్లు డేటాతో సహా డ్రాగన్ కుట్రలను బయటపెట్టింది. 2025 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి చైనా దాదాపు 3 లక్షల కోట్లు తీసుకుంటుందంటే ఆ దేశం ఇతర దేశాలకు ఎంత పెద్ద మొత్తంలో రుణాలిచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ 3 లక్షల కోట్లలోనూ 75% అత్యంత పేద దేశాలకు చైనా అప్పుగా ఇచ్చింది. ఆయా దేశాలు దాదాపు 2 లక్షల కోట్లు తిరిగి చెల్లించాల్సిందే. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చిన మొత్తం రుణంలో 42 దేశాలు చైనాకు చెల్లించాల్సిన డబ్బు ఏకంగా ఆ దేశాల జీడీపీలో 10% కంటే ఎక్కువ. చైనా ఒత్తిడి కారణంగా ఈ దేశాలలో ఆరోగ్యం, విద్యారంగాలు ప్రమాదంలో పడ్డాయి. తమ దగ్గర తీసుకున్న అప్పులు చెల్లించని పరిస్థితిలో ఆయా దేశాలపై తమకు పూర్తి అజమాయిషీ ఉంటుందని గతంలోనే అగ్రిమెంట్ చేయించుకుంది చైనా. ఈ నిబంధనల ప్రకారం తీసుకున్న అప్పులు సకాలంలో తిరిగి చెల్లించలేకపోతే ఆయా దేశాల్లో సహజ వనరులను, ఆస్తులను తాకట్టు పెట్టాలని కఠినమైన షరతులు పెట్టింది. చైనా గుప్పిట చేరిన దేశాల్లో ముఖ్యంగా శ్రీలంక, వెనిజులా, అంగోలా ఉన్నాయి. అత్యవసర సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చైనా దగ్గర తీసుకున్న అప్పును తీర్చలేని ఈ దేశాలు తమ వనరులను సొంత అభివృద్ధి ప్రయోజనాల కోసం కాకుండా చైనా కోసం చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. రుణాల ద్వారా పేద అభివృద్ధి చెందుతున్న దేశాలపై పట్టు సాధించడమే చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల జీడీపీని పెంచుతామనే నెపంతో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ BRIను ప్రారంభించారు. పేద అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు ఇవ్వడం, ఆయా దేశాలని వనరులను కొల్లగొట్టడమే BRI లక్ష్యంగా తెలుస్తోంది. ప్రపంచ జీడీపీలో 40% వాటాను కలిగి ఉన్న 150కి పైగా దేశాలలో రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు మరియు ఇంధన ప్రాజెక్టులలో చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యాన్ని పెంచుకోవాలన్న టార్గెట్తో ప్రారంభించిన BRI ద్వారా చైనా ఏకంగా ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధిని కూడా అధిగమించేసింది. 2017లోనూ ఈ 2 సంస్థల కంటే పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసిన సంస్థగా చైనా BRI మారిపోయింది. 2022 వరకు చైనా ఇచ్చిన రుణాలలో 60% ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలే ఉన్నాయి. 2010లో కేవలం 5% మాత్రమే ఉన్న ఈ సంఖ్య 12 ఏళ్లలో 60%కి పెరిగిందంటే చైనా ఎంత పెద్ద మొత్తంలో అప్పులిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే రుణాలపై చైనా వసూలు చేసే వడ్డీ రేటు 4.2 నుంచి 6% కాగా ఆర్థిక సహాయం, అభివృద్ధి సంస్థ అందించే సహాయానికి రేటు 1.1% అదనం. అధిక వడ్డీ రేటు కారణంగా అనేక దేశాలు చైనాకు రుణాలు తిరిగి చెల్లించడం కష్టంగా మారింది. ముఖ్యంగా పాకిస్తాన్, అకోలా, శ్రీలంక, జాంబియా, లావోస్ లాంటి దేశాలు చైనా దగ్గర అప్పులు తీసుకుని రుణాల ఊబిలో కూరుకుపోతున్నాయి. 2024లో పాకిస్తాన్లో చైనా 17,000 కోట్లు పెట్టుబడి పెట్టిందంటే అక్కడి ఆర్థిక మూలాలపై డ్రాగన్ కు ఎంత ఆశందో తెలుస్తోంది. పాకిస్తాన్లోని సహజ వనరులను కొల్లగొట్టడం, ఆర్థికంగా మరింతగా బలోపేతం అవ్వడమే లక్ష్యంగా ఇంకా అప్పులు మంజూరు చేస్తూనే ఉంది చైనా. ఆఫ్రికన్ దేశం అంగోలాలోనూ ఇదే పరిస్థితి. మార్చి 2024 నాటికి నెలవారీ వడ్డీలు కూడా చెల్లించలేని స్థితిలోకి చేరుకున్న అంగోలాను పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకునే లక్ష్యంతో మరిన్ని రుణాలను మంజూరు చేయడంతో పాటు నెలవారీ బకాయిలను తగ్గించేందుకు కూడా చైనా అంగీకరించింది. ఇక మన సరిహద్దు దేశం శ్రీలంక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక మాంద్యం కారణంగా చైనా వద్ద తీసుకున్న రుణాన్ని 2022లో తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో డిఫాల్టర్గా మారింది. ఫలితంగా శ్రీలంక తనకు అత్యంత ముఖ్యమైన హంబంటోట ఓడరేవును చైనాకు 99 సంవత్సరాల పాటు లీజుకిచ్చేసింది. మొత్తానికి చైనా తన దొంగ బుద్ధిని ప్రదర్శిస్తూ పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్న చైనా అగ్రరాజ్యం అమెరికాను మించిపోవాలని తహతహలాడుతోంది. అందుకే ప్రపంచ దేశాలకు ఇష్టానుసారంగా అప్పులిస్తూ ఆయా దేశాలపై గుత్తాధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే చైనా ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా ఆ ఊబిలో పడకుండా ముందస్తు వ్యూహాలతో దూసుకుపోతోంది భారత్.
అందుకే మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు అక్కసును కక్కుతూ పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకల ద్వారా పాచికలు వేయిస్తూ నాటకాలాడుతుంది. అయితే చైనా ఎన్ని కుట్రలు చేసినా వాటిని ముందే పసిగట్టి కుండబద్దలు కొట్టడంలో మోదీ టీం రెడీ ఉండడంతో ప్రతిపక్ష పార్టీల లీడర్లను తమ ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.